హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చిన్న పిల్లలకి 1 ½ ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మనం ఈ రెసిపీ పెట్టొచ్చు. ఈ రెసిపీ ఏంటంటే కిచిడి అనమాట. వెజిటేబుల్ కిచిడి చాలా హెల్తీ పిల్లలకి. మనం ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నాను. చిన్న పిల్లలైతే కందిపప్పు అవాయిడ్ చేయాలి. ఆహ్, పెసరపప్పు వాడాలి. మా బాబు 2 ఇయర్స్ కాబట్టి నేను కందిపప్పు వాడుతున్నా. ఇంకా దానికి కావాల్సిందేంటంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక నెయ్యి వేసుకోండి. మీరు ఆయిల్ వాడితే ఆయిలేసుకొని నేనైతే నెయ్యే వాడతాను మా బాబుకి. ఇంకా దీంట్లో జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. దాని తర్వాత వెజిటబుల్స్ అన్నీ యేసుకొని సాటే జేసుకోవాలి. ఇంకా దీంట్లో ఇంగువ గూడా యేసుకోవచ్చు. మనకి అరుగుదలకి మంచిది పిల్లలకి. నేనేమేసుకున్నానంటే మామిడికాయ, టమాటా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి ఏస్తున్నాను నేను. ఆనియన్ వేయలేదు. మనం ఏ వెజిటబుల్స్ ఉన్నా యేసుకోవచ్చు. అలా అని జెప్పి ఇంకా దొండకాయ, బెండకాయ యేయగూడదు, బాగోదు. ఇట్లా మిగతా ఏదైనా యేసుకోవచ్చు. ఇంకా పప్పు నానబెట్టుకున్న రైస్ ఏసేసుకున్నాను. రైస్ ఎంతంటే 2 గుప్పెళ్ళు రైస్, ఒక గుప్పెడు పప్పు తీసుకున్నాననమాట. ఒక్క టైంకి సరిపోతదిది. ఇంకా దాంట్లో పసుపు, ఉప్పు, ఇంకా ధనియాల పొడి గూడా యేసుకున్నా నేను. అది కొంచెం అరుగుదలకు మంచిదని. తర్వాత మిరియాల పొడి గూడా యేసుకున్నాను. ఇంక ఈ 3 అన్నీ యేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసుకొని కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత 2 కప్స్ వాటర్ యేసుకున్నాను నేను. 1 ½ ఇయర్ పిల్లలైతే ఇంకొంచెం ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ జేసుకోండి. దాని తర్వాత ఇంక విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వండి. ఇంక ప్రెషర్ పోయేదాకా అలా వదిలేయండి. ప్రెషర్ పోయాక ఇంక ఓపెన్ జేయండి. దాన్ని కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే. కొంచెం అది సాలిడ్‌గా ఉంటది. 2 ఇయర్స్ బేబీ కాబట్టి నేనింత ఇలా జేసుకున్నాను. ఇంకా 1 ½ ఇయర్ బేబీ అయితే కొంచెం ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పల్చగుంటది. ఇంక పైనుంచి ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని ఇంక పిల్లలకి పెట్టేయడమే. పిల్లలకి చాలా నచ్చుతదిది. ఇంకా కందిపప్పు 1 ½ ఇయర్ పిల్లలకి ఎందుకొద్దన్నానంటే కొంచెం వాళ్ళకి గ్యాస్ ట్రబుల్‌లాగా అనిపిస్తదనమాట. మా బాబుకి అట్లా అనిపిచ్చింది. పెట్టొచ్చు, పెట్టకూడదని గాదు. కొంచెం లైట్ క్వాంటిటీలో పెట్టాలి. ఎక్కువ క్వాంటిటీలో పెట్టకూడదు. పెసరపప్పు అయితే బెస్ట్ అనమాట పిల్లలకి. కన్నయ్యకి కిచిడి అంటే చాలా ఇష్టం. అందుకే అడగకుండానే చెప్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.